ఏమాత్రం అవకాశం ఉన్నా పరాభవనామ సంవత్సరముచే పరాభవం లేకుండా ప్రశాంతంగా ఉండడానికి 8 రోజుల ముందే తిరుమల మహాక్షేత్రంలో అష్టలక్ష్మి మహాయాగం అనేటువంటిది చేసే సంకల్పం జరిగింది. దేవేంద్రుడు స్వర్గానికి అధిపతి, ఆయనది జ్యేష్ఠ నక్షత్రం, ఆ రోజు ఆ నక్షత్రం ఉంది. అలాగే బుధవారం, బుధ అనుగ్రహం. ఇట్నుంచి చూసుకుంటూ వస్తే బృహస్పతి ఆ సమయానికి రాజుగా వస్తున్నారు. అప్పుడు వీళ్ళందరికీ కూడా అధిష్టానం ఉపేంద్రుడు అనగా శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు ఎప్పుడు సంతోషపడతాడు అంటే అమ్మవారిని మనం ఆరాధిస్తే ఆయన బాగా సంతోషపడతాడు. ఆ కారణం చేత తిరుమల శ్రీవారి యొక్క పరిసరాలలో అష్టలక్ష్మి మహాయాగం అనేటువంటిది సంకల్పం జరిగింది కనుక ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్ష పరోక్షంగా కానీ ఆ ఒక మహాకర్తులో పాల్గొనగలిగితే ఆ పరాభవము అనేటువంటి నామం నుంచి బృహస్పతి యొక్క అనుగ్రహం కలిగి ఆ శ్రీ మహావిష్ణువు తోడి ఉండి పరాభవము అనేటువంటి దాని నుంచి మనల్ని ఏమాత్రం అవకాశం దూరంగా ఉంచడానికి చాలా అవకాశం ఉంది కనుక అది దృష్టిలో ఉంచుకొని 12 రాశుల వారి కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నటువంటిదే ఈ యొక్క అష్టలక్ష్మి మహాయాగం 11వ తారీఖు మార్చి. అందరూ పాల్గొనొచ్చు కదండి, ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందే. 27 నక్షత్రాల వారు తప్పకుండా పాల్గొని తీరవలసిందే. దీనివలన వాళ్ళకి జరిగేటువంటిది ఆ రోజు నుంచే, ఎప్పుడో కాదండి, ఆ రోజు నుంచే యుగాదిలోపు రోజుకు ఒక రకమైనటువంటి ఆనందాన్ని వాళ్ళు చూడగలుగుతారు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలనమ్మా. 1,000,000 విప్పపూలతో హోమం చేస్తున్నా. అద్భుతం. మామూలుగా ఏదో 1 కిలో 10 కిలోలు కదమ్మా, 1,000,000 విప్పపూలతో ఎందుకు హోమం చేస్తున్నానంటే ఆ పరాభవన సంవత్సరం ఏ స్థాయిలో ఉందో తెలుసు కాబట్టి. విప్పపు అంటే మధుపుష్పం అంటారు, అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఆ అమ్మవారి ప్రీతికరమైన పదార్థాల్లో అమ్మవారిని సేవించి తద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో రాజుగారి యొక్క ఆశీస్సులతో క్షేమంగా ఉండాలి అని ఉద్దేశ్యం. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.